ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఎన్నో వీడియోల్లో వశీకరణం కోసం, శత్రు మరణాల కోసం చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్వంలో యక్షిణిని ఎలా వశం చేసుకునేవారో తాంత్రికులు వివరిస్తాను. తాంత్రికులు పూర్వంలో వాళ్ళ పేరు బలం బట్టి యక్షిణి విద్యని గురువుల ద్వారాగా తీసుకుని ఆ పూజా విధానం ఎలా ఉండేదంటే, వాళ్ళు తిథి చూసుకుని ఆ రోజు పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చనిపోయిన ఆడవాళ్ళు భస్మం తీసుకుని వచ్చేవారు. తర్వాత అలాగే శవం కాలుతున్న కట్టెలు సగం కాలనీయి భద్రపరుచుకునేవారు. ఒక నల్ల కోడి చచ్చిపోయిన శవానికి కట్టి తీసుకెళ్లిన కోడిని కూడా తీసుకుని భద్రపరుచుకునేవారు. ఇలాగా చాలా వస్తువుల్ని భద్రపరుచుకుని ఎవరో లేని దిక్కున గాని ఏదైనా పాడుపడిపోయిన బంగ్లాలో గాని ఈ యక్షిణి సాధన చేసేవారు. ఈ యక్షిణి సాధన చేయడానికి ముందుగా ఇవన్నీ భద్రపరుచుకుని ఇవన్నీ తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి ఆ గది అంతా శుభ్రంగా చేసుకుని అక్కడ యక్షిణి మంత్రం జపించేవారు. జపించిన తర్వాత అక్కడ నుంచి తెచ్చుకున్న ఈ కట్టెల్ని ఒక పొయ్యి రూపంలో పెట్టి ఆ వెలిగించి దాని మీద ఒక కుండ పెట్టి ఆ కుండలో అన్నం వండేవారు. వండిన తర్వాత శవం దగ్గర నుంచి తెచ్చుకున్న నల్ల కోడిని కోసి ఆ రక్తాన్ని తెల్ల అక్షంతల్లో కలిపి ఎర్ర అక్షంతల కింద చేసేవారు. ఈ యొక్క మాంసాన్ని అన్నంలో కలిపి నైవేద్యం కింద భద్రపరుచుకునేవారు. అప్పుడు యక్షిణికి ఒక పేరు పెట్టుకుని ఈ మంత్ర శోధన ద్వారాగా యక్షిణిని పిలిచి అక్కడ మల్లె పువ్వులు, అలాగే మందు, ధూపదీప నైవేద్యాలు, వాటికి సంబంధించిన వండుకున్న కుండలో వండిన కోడి కూర ఇవన్నీ కూడా భద్రపరుచుకుని మన తాంత్రికులు ఈ సాధనని మొదలు పెట్టేవారు. ఈ సాధన చేసేటప్పుడు నగ్నంగా ఉండి ఒంటి మీద మలతాడు కూడా లేకుండా నల్ల నువ్వుల నూనెతో ఒత్తు వెలిగించి ఊడుగ తైలం అని ఉంటుంది, అంకుల తైలం ఒంటి నిండా రాసుకుని అక్కడ మందార పువ్వులు 5 పువ్వులు పెట్టి ఆ యక్షిణి మాతని దండం పెట్టుకుని పిలిచేవారు. పిలిచిన తర్వాత ఈ కోడికూర నైవేద్యం పెట్టి అక్కడ వాళ్ళ బొటనేలు రైట్ సైడ్ ఉన్న బొటనేలుకి కన్నం పెట్టుకుని ఆ రక్తాన్ని అన్నం మీద కొద్దిగా జల్లి సాధన మొదలు పెట్టేవారు. ఈ సాధన మొదలుపెట్టిన టైంలో బాగా గాలి వేయడం, అలాగే నక్కలు కుక్కలు అరుపులు గంట సింటమ్స్ కింద వచ్చేవి. వచ్చిన తర్వాత ఈ సాధకుడు అలాగా 21 రోజు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 21 రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చుకుని ఈ సాధనని ముగించేవాడు. ముగించిన తర్వాత ఈ సాధకుడికి ఎప్పుడైతే యక్షిణి వశమైందని చెప్పి తెలుసుకోవడానికి ఒక పాడుపడ్డ బంగ్లాలో వెళ్ళి అక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టి అక్కడ ఒక కోడిని ఉంచి ఆ గదికి తాళం వేయడం కానీ గదిని అష్టదిగ్బంధనం చేయడం కానీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. తర్వాత రోజు మళ్ళీ అదే టైంకి అక్కడికి ఎల్లబోతుల్లోకి ఆ కోడి కానీ పెట్టినవి కానీ ఏమీ లేకుండా పువ్వులు పళ్ళు ఇవన్నీ ఉండేవి. ఇవి యక్షిణి తెచ్చి పెట్టడం ద్వారాగా యక్షిణి వశమయ్యిందని చెప్పి తెలుసుకున్న సాధకుడు వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి ఆయన పూజ చేసుకున్న విధానంలో ఆ మంత్రం జపించే ముందు కానీ మధ్యలో కానీ వాళ్ళ మంత్ర సాధన బట్టి వాళ్ళు అవతల శత్రువుది పేరు యాడ్ చేసేవారు. యక్షిణికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎదట వ్యక్తిని వశం చేసుకోవచ్చు, అలాగే అదే ఎదట వ్యక్తిని మరణం కూడా చేసేలాగా చేయొచ్చు. యక్షిణిని ఎలాగైతే మనం ఉపయోగిస్తామో అలాగ మనకి పనులు చేసి పెట్టేది. ఈ యక్షిణికి ఒక పేరు పెట్టుకుని తను ఒక పుర్రె తెచ్చుకుని ఆ పుర్రులో తన్ని వశం చేసి ఉంచుకునేవాడు. ఆ పుర్రె తీసుకుని
ఆ పుర్రికి ఎప్పుడైతే పూజలు చేస్తాడో యక్షిని చాలా అప్సరస్ కింద కనిపించి తనతో పాటు సాధకుడితో ఒక్కొక్కసారి శృంగారంలో కూడా పాల్గొనడం జరిగేది. ఈ యక్షిని విద్యని మీరు ఎవరు కూడా ట్రై చేయొద్దు. చాలా ప్రమాదకరమైన యక్షిని విద్యలు ఇవన్నీ. చాలామంది యక్షినిని మామూలుగా ధూపదీప నైవేద్యాలతో కూడా వశం చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది చాలా పవర్ఫుల్. ఇది తాంత్రికం ద్వారాగా మనం ఇక్కడ చికెను మందు ఎప్పుడైతే పెట్టామో ఇది తాంత్రిక పద్ధతిలో హోమాచారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది. పూర్వంలో చేసేవి మీకు ఇంకా మరిన్ని వీడియోల్లో తెలియపరుస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై కాలభైరవ.